మీరు స్పెషల్గా ఒక రోజు పెట్టుకొని యాక్టింగ్ చేసుకునేందుకో ఎలక్షన్ల ముంగట నుంచే యాక్టింగ్ చేస్తున్నారు కదా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. గురువు అనొద్దన్నాడు కానీ చూస్తుంటే గురువు బాటలు నడుతున్నట్టే అనిపిస్తున్నది ఈ శిష్యుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాకి ఒక్క ముచ్చట చాలా మందికి అర్థమై ఉంటుంది కదా. ఏపీ సీఎం బాబు సార్ బాటలనే తెలంగాణ సీఎం రేవంత్ అని నడుతున్నాడు అని ఆ పాటోళ్ళు ఈ పాటోళ్ళు చాలా మలకల్ని అన్నారు. కానీ ఇప్పుడు ఈ ముచ్చట చూస్తానైతే అది నిజమే అనిపిస్తున్నది. ఏపీలో మొన్న నడుమ సర్కార్లో ఉన్న లీడర్లు అందరూ కలిసి ఆటలు పాటలు నాటకాలు అని కార్యం పెట్టుకున్నట్టే ఇక్కడ తెలంగాణలో కూడా గసొంటి కార్యం ముంగటేసుకున్నాడు సీఎం రేవంత్ అన్న. ఈ నెల 28, 29 తారీఖులల్లా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇట్లా అందరు కలిసి ఆటలు ఆడతారట, నాటకాలు వేసి యాక్టింగ్ చేస్తారట. సీఎం రేవంత్ అన్న కూడా హాజరవుతారట ఈ కార్యానికి. అన్నకు అసలే ఫుట్బాల్ అంటే మస్తు పాయరమాయే. మళ్ళీ మెస్సిని గిట్లా పిలిపించుకుంటాడో లేకపోతే ఎవరైనా చిన్న వాళ్ళతో ఆడుతాడో కానీ దినాము రాజకీయ పంచాయతీలతోటి, జనాల సమస్యలతోటి దమ్ము తీసుకోవడానికి టైం కూడా లేని లీడర్లకు ఈ రెండొద్దురు జర్రంతా అవన్నీ మర్చిపోయి సంబరంగా ఉండొచ్చు. ఇదంతా మంచిగానే ఉన్నది. అయితే ఓ దిక్కేమో గ్యాస్ దొరకక, పెట్రోల్ డీజిల్ లేక జనాలు ఆగమవుతుంటే నీకు ఇప్పుడు ఆటలు కావాల్సి వచ్చినాయి ఆటలు అని కొందరు గరమవుతున్నారు. అయినా మీరు స్పెషల్గా ఒక రోజు పెట్టుకొని యాక్టింగ్ చేసుకునేందుకో ఎలక్షన్ల ముంగట నుంచే యాక్టింగ్ చేస్తున్నారు కదా. కారు పార్టీ ఇట్లా దిగి మేము అట్లా ఎక్కంగానే 100 దినాల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని రాజశ్రీమ వెంకటేశ్వర యాక్టింగ్ చేసినట్టే మస్తు యాక్టింగ్ చేసిరు మీరు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. రైతు భరోసా అని, పింఛన్లని, ఆడవాళ్ళకి 2500 అని ఓ మస్తుగా ఆస్కార్ పర్ఫార్మెన్స్లు చేసిర్రు. అవన్నీ ఇంకా జనాలు అస్సలే మర్చిపోలే, ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. ఇక ఆటలు అంటారా, భూములు, ఇల్లు అని జనాలను అరిగోస పుచ్చుకొని వాళ్ళ జీవితాలతోటి 2 ఏళ్ల సంధి ఆడుకుంటూనే ఉన్నారు అని మస్తు కామెంట్లు చేస్తున్నారు చాలా మంది సోషల్ మీడియా పబ్లిక్. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే గప్పట్ల సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క రేవంత్ అన్న ఫుట్బాల్ ఆడనికి పోయే ఆ యూనివర్సిటీ భూములను దాంట్లో ఉన్న అడవిని ఆగమాగం చేసిర్రు. ఇంకా ఇప్పుడు అందరు ఆడుతున్నారంటే మరి ఈ బార్ ఏమవుతుందో అని కారడ్డాలు ఆడుతున్నారు కొందరు. ఈ ముచ్చటకైనా ప్రతిపక్ష పౌరులు పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.